ట్రాక్టర్లు మోటార్లు కాదు, మొత్తం జనానికి సంబంధించిన అన్ని అంశాలపైన ధరలు పెరుగుతాయి. మనం ఈరోజు చూస్తున్నాం సిలిండర్ ధరలు పెరగడం వల్ల మనకు చాలా హోటళ్ళు బంద్ అయినాయి, హోటళ్లలో ధరలు పెంచిండ్రు. ఇదన్నీ కూడా సమస్య వస్తుంది. దీనిని అరికట్టాలనేది మన పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా పెట్రోలు డీజిల్ ధరల పెంపుదల ప్రతిపాదనను విరమించుకోవాలని వారికి కమ్యూనిస్ట్ పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉచిత గ్యాస్కు మనం ఒక సిలిండర్ బుక్ చేస్తే గ్రామీణ ప్రాంతాలలో అయితే 45 రోజులకు రెండవ సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. ఒక 5 మంది ఉన్నటువంటి కుటుంబానికి ఒక సిలిండరు నెల రోజులు 10 రోజులు రావచ్చు. 45 రోజుల తర్వాత ఒక సిలిండర్ వస్తుందంటే మనం మళ్ళీ కట్టెల పొయ్యిలను దేవుడాలి. కట్టెల పొయ్యిలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఇళ్లలో వంటలు చేసుకోవడం అనేది ఒక పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిలిండర్ బుక్ చేసినటువంటి 20 రోజుల పాత పద్ధతి ప్రకారం వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని, ధరలు పెంచకుండా ఉండాలని ప్రధానంగా మన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఏదో ఒక కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఇది మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి విషయం. మన డిమాండ్ ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క సిలిండర్ బుక్ను 45 రోజుల నుంచి గతంలో ఎట్లయితే వారం రోజులు 10 రోజులకు కనీసం 20 రోజులకు ఇచ్చేదో ఆ విధంగా తిరిగి సిలిండర్ల సరఫరా చేయాలని, డబల్ సిలిండర్లు కావాలంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. డబల్ సిలిండర్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.